వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం. నా పేరు బందిలి సాయి ప్రసన్న కుమార్. తిరుపతి జిల్లా సులూరుపేట నియోజకవర్గం ఏకొల పంచాయతీకి సంబంధించిన పాలింపాడు గ్రామానికి చెందిన వ్యక్తిని. మా గ్రామంలో నాగరికత వచ్చి ఇన్ని రోజులైనా కానీ ఈ రోజుకి కూడా దళితులపైన విపక్ష. దళితులు ఏ గుడిలోకి వెళ్ళకూడదు, దళితులు ఏ గుడిలో నైవేద్యం వేయకూడదు, దళితులు ఎక్కడైనా వచ్చారంటే గుడి బయటనే నైవేద్యం వేయాలి. కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నా కానీ ఎవరు మాకు దీనికి పరిష్కారం ఎప్పుడూ చేయలేదు. ఒక దళిత నాయకురాలు ఎమ్మెల్యేగా ఉన్న ఒక నియోజకవర్గంలోనే మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే మాకు ఎవరు సమాధానం చెప్తారు? మేము అధికారులందరినీ కలిసాము, ఇంతకుముందు కూడా కలిసాము, ఎంతో పెద్ద జాతరలు జరిగినప్పుడు కూడా కలిసాము. వచ్చి అధికారులందరూ మూకముడిగా వచ్చి ఏదో సర్దిపెట్టిపోతున్నారే కానీ ఊర్లో మాయే పెద్ద పై చేయి, షెడ్యూల్ కులాలదే పెద్ద చేయి. ఇక్కడ బీసీ వర్గాలు ప్రతి ఒక్కరూ మమ్మల్ని కించపరుస్తున్నారే కానీ ఏ గుడిలో, ఇక్కడ 3 గుళ్ళు ఉంటే ఏ గుడిలోకి మాకు అనుమతి లేదు. ప్రతి గుడికి మేము డొనేషన్లు ఇవ్వడం కానీ, ప్రతి గుడికి మేము అన్నీ చేస్తూ ఉన్నా కానీ ప్రతిసారి మమ్మల్ని ఖచ్చితంగా ఒక షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కానీ చూస్తున్నారే కానీ, ఇంత నాగరికత వచ్చినా కానీ, సివిలైజ్డ్ పీపుల్ ఉన్నా కానీ ఇంత దాంట్లో కూడా మమ్మల్ని ఇట్లా చూస్తున్నారు. కొద్దిగా కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మాది పాలింపాడు. మేము ఈ ఊరికి వచ్చినాక, నాకు పెళ్ళైనాక 30 సంవత్సరాలు అయింది. నాకు పెళ్ళైనాక ప్రతిసారి పొంగలు పెట్టుకునేటప్పుడు మా ఇంట్లో సర్బియం తీసుకొచ్చి పెద్దోళ్ళు 7 గ్రామ పొంగలు పెట్టేటప్పుడు ఎగరేసేవాళ్ళు. ఇప్పుడు అది చేయట్లా 10 సంవత్సరాల నుంచి. తర్వాత మా పిల్లలకు పెళ్ళి గుడి కట్టినాక వారం పొంగళ్ళని వారానికి ఒకరు పెట్టేవాళ్ళు. అది కొద్ది రోజులు పెట్టినాం, దాన్ని ముగిచ్చేశారు. ఇప్పుడు ఏంటంటే గర్భగుడిలో 2018లో మా పిల్లలకు పెళ్ళి అయితే గర్భగుడిలో నైవేద్యం వేశారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళా ఒక సూరు వస్తే 2 సంవత్సరాల తర్వాత గుమ్మం యువతలు వేసినారు. మళ్ళీ ఇప్పుడు మొన్న గురువారం దసరా రోజు మేము పొంగలు పెట్టుకుంటే రేకుల షెడ్లో వేశారు. అందుకని చెప్పేసి ఈ గుడికి మేమేమి అలువు కాలేదా, మాలోళ్ళకి అలువు లేదని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి దీని గురించి మీరు మాట్లాడి ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.